ఈ ఎర్రచందనం అమ్మి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్న మార్క్ అయిపోవాలా. సార్ మొప్టీలు వచ్చినామో ఈరోజు ఒక్క ఎర్రచందనం దొంగ నేను పట్టుకునేలా ఆగరా. ఎప్పటి నుంచి చేస్తున్నావరా ఈ పని? మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి. అంటే నేనైతే పట్టుకోలేనని. సార్ ఇదేదో పిచ్చుకోయ్ సార్. ఎర్రచందనం అనుకుని 5 కిలోమీటర్ల నుంచి మోసుకొస్తున్నాను సార్. ఎర్ర చంద్రం ఏదో కూడా తెలీదా? ఎర్ర చంద్రం అయితే నేను పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్న మరి కోటీశ్వరుడు అవ్వలేనా? ఎర్ర చంద్రాన్ని దొంగతనం చేసి ఎప్పుడు కావలేవు. ఎర్ర చంద్రానికి యజమాని అయితే అప్పుడు కోటీశ్వరుడు అవ్వగలవు. గవర్నమెంట్ చేత ఐడెంటిఫై చేయబడి రిజిస్టర్ చేసి జియో ట్యాగ్ కూడా వేస్తారు. అది మనకి పూర్తి సెక్యూర్ అండ్ 100% లీగల్ అన్న నమ్మకాన్ని కలిగిస్తాయి. ఓ సర్టిఫైడ్ ఓనర్ గా కంపెనీతో కలిసి కట్ చేసిన చెట్ల మీద వచ్చే ప్రాఫిట్ ని 60-40 రేషియోలో పంచుకోవచ్చు. ఈ రెడ్ శాండిల్వుడ్ కి ఎందుకంత డిమాండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా వీటి అవసరం చాలా ఉంది. కాస్ట్లీ ఫర్నిచర్ మేకింగ్ లో, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో, అలాగే వీటి ఆయిల్ ని న్యూక్లియర్ రియాక్టర్స్ లో కూడా కూలెంట్ లా వాడతారు. మీరు కూడా 100% లీగల్ గా రెడ్ శాండిల్వుడ్ మొక్కల్ని పెంచి మీ డబ్బుని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళని కాంటాక్ట్